హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు తగ్గుముఖం పడతాయి. పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులుంటాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా కర్నూలు, చిత్తూరు, అనంతపురం వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ధర్మవరం, పీలేరు, పలమనేరు, కదిరి, నంద్యాల, బద్వేల్, రాయచోటి, పులివెందుల ప్రాంతాల్లో మాత్రం 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశమే ఉంది. ముఖ్యంగా భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. దీంతో వాతావరణ కేంద్రం అప్రమత్తతగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ వాతావరణం కనుక గమనించినట్లయితే భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు నమోదైతే మరికొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పొడి వాతావరణం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎటువంటి వర్షాలు ఉండవు. మధ్య తెలంగాణ, రాయలసీమకు ఆనుకున్నటువంటి తెలంగాణ జిల్లాల్లో మాత్రమే ఈ రోజు రేపు వర్షాలు కురవనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. Thank you.